అయితే మరి కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి మారణకాండ దారుణం ఏదైతే పసిపాపను పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన మరి మనందరిలో కూడా ఏంటిది అని అంటే ఆగ్రహ జ్వాలలు ఏంటిది అని అంటే రగులుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆ 2 రోజులు జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి 2 రోజుల వరకు కూడా తీన్మార్ మల్లన్న కానీ లేకపోతే విశారదన్ మహారాజ్ కానీ లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇతర సంఘాలంతా కూడా ఆ 2 రోజులు ఆ గ్రామానికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి అధికారులతోటి మాట్లాడి నిలదీసి మొత్తం ఏంటిది అని అంటే అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం వల్ల కనీసం ఆ ముగ్గురినైనా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, కంటి కొడుకు కోసం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, లేకపోతే అది కూడా జరిగి ఉండేది కాదేమో, పట్టించుకునే పరిస్థితే లేదు. మన గోడును ఎవరు కూడా వినే పరిస్థితే మరి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇంకా చాలా మందిని, ఇంకా 5గురిని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇది ఏమి వింతేమి కాదు మనకు, నాకైతే కొత్త ఏమి కాదు. నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కారంచెడులో జరిగిన సంఘటన ఏమైంది, చుండూరులో జరిగిన సంఘటన ఏమైంది, నీరుకొండలో జరిగిన సంఘటన ఏమైంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ 2-3 రోజులే మనకు ఆవేశం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటిది అంటే కంటి తూడుపులాగా ఏదో చిన్న చిన్న చర్యలు చేపడతారు, మనం కూడా మర్చిపోతాం. తర్వాత సాధారణంగానే వీటిని భావిస్తూ వస్తూ ఉన్నాం. ఇదే కదా మన బీసీల పరిస్థితి కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పరిస్థితి కానీ ఈ విధంగానే ఉంటుంది అనేది పాలక వర్గాలకు కూడా తెలుసు. తీన్మార్ మల్లన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీ నాయకులకు 2 రోజులైతే వీళ్ళే సర్దుకుంటారు, సర్దుమనికి పోతారు. వీళ్ళంతా చెప్పినటువంటి పరిస్థితి. అధికారంలో లేని కులాల మీద వాళ్ళకి ఏంటిది అంటే అమానుషం చేయడానికి ధైర్యం ఏంటంటే వీళ్ళను మొత్తం అవమానం చేసినా, మానభంగం చేసినా, లేకపోతే చంపివేసినా చేతుల్లో అధికారం ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఇవన్నీ మనకు అండగా ఉంటాయి. కాబట్టి ఎవరు మన జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అసలు దాన్ని వదిలేసి మిగతా చిన్న చిన్న కొసర్లతోటే మనం ఉద్యమాల పేరుతోటి కాలం గడుపుతున్నామా ఏమని ఒక్కొక్కసారి మాలాంటి వాళ్లకు అనిపిస్తూ ఉంది. అన్ని మనమే మాట్లాడుతుంటాం. మనం కూడా ఈ సందర్భంగా ఊరికనే కుట్టేదిశాల పడ్డట్టుగా ఏదో పని చేసుకుంటూ పోవటం కాకుండా ఒకసారి రీథింకింగ్ కూడా చేయాలి, పునరాలోచన కూడా చేయాలి. అసలు మనం అనుసరించే విధానం కరెక్టేనా కాదా, అసలు మనం నిజంగా ఎటుపోతున్నాము, ఎవరికి కొమ్ముగాస్తున్నాము, ఏ దశలో ఎక్కడ ఉంటున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. జై బీసీ అనేది మనమే, జై రెడ్డి వర్గము అనేది మనమే, జై కాంగ్రెస్ అనేది మనమే, జై బీఆర్ఎస్ అనేది మనమే. ఇక్కడ జై బీసీ అని అంటాం. అందరినీ నేను అనలేను, నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది, చాలా మంది ఉన్నారు. కానీ మెజారిటీ బీసీ సంఘాలు, మెజారిటీ బీసీ ప్రజానీకం, మెజారిటీ బీసీ ఓటర్లు ఏమనుకుంటున్నారు అని అంటే, మనం మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చి జై బీసీ అని అంటారు, బయటికి పోగానే జై కాంగ్రెస్ అంటారు, బయటికి పోగానే అదే విధంగా బీఆర్ఎస్ అని అంటారు. అంటే అన్ని చేసేది మనమే, ప్రతిపక్ష పాత్ర పోషించేది మనమే, పాలక వర్గానికి ఓట్లేసేది మనమే, వాళ్ళు మీటింగులు పెడితే లక్షలాదిగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించేది కూడా మనమే. ప్రతిసారి కూడా అనుకుంటున్నాం, 1956 నుంచి నీలం సంజీవరెడ్డి అది ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీసీలమంతా అనుకుంటున్నాం, అదే ఇంత అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా ప్రజలలో మార్పు వస్తుందేమో, వ్యతిరేక ఓటు పడుతుందేమో, ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ తర్వాత చల్లబడిపోతుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎంతమంది రెడ్లు, దాదాపు 14 మంది రెడ్డి సామాజిక వర్గమే ముఖ్యమంత్రి అయితే, ఆ రోజు అయినా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనకు కోపం ఉంటుంది, కొంత చర్చ జరుగుతుంది. తర్వాత మళ్ళీ సర్దుకుపోయే మనస్తత్వమే. కాబట్టి ఇకనైనా కోపం వస్తుందేమో, ఇకనైనా చైతన్యం వస్తుందేమో, ఈ బీసీలో ఒక రకమైనటువంటి భావజాలం పెంపొందుతుందేమోనని ఎదురు చూసి 40 ఏళ్ల సంధి చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం వస్తే అగ్రకుల తెలంగాణ వాదం వైపే ఉంటాం. మనమంతా కూడా అగ్రకులాలు నాయకత్వం వహించే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, వాళ్ళకే డబ్బు సాయం చేస్తాం.
వాళ్ళకే జనాన్ని సమీకరిస్తాం. అగ్రకుల పార్టీలు కాంగ్రెస్ ఓడించాలి అని అంటే బీఆర్ఎస్ లో ఉన్న అగ్రకులానికే మళ్ళా ఓట్లేస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ ఓటేయము, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఓటేయము, రాజ్యాధికార పార్టీకి ఓటేయం, మళ్ళా బీఆర్ఎస్ ఓటేయడానికే మనం సిద్ధపడతాం. అంటే అగ్రకులాల మధ్యలో మన ఓటు బ్యాంక్ అంతా కూడా వీటిని పార్టీలుగానే గుర్తించాం. ఇంకా కొంతమంది అయితే విచిత్రంగా మాట్లాడుతున్నారు, అసలు బీసీల కంటే ఒక సరైన పార్టీ లేదు అని అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వస్తే పట్టించుకోము, అదే విధంగా రాజ్యాధికార పార్టీ వస్తే పట్టించుకోము, రిపబ్లికన్ పార్టీ వస్తే పట్టించుకోము. బీసీలే 30 మంది రిజిస్ట్రేషన్ చేయించి పార్టీలను పెడితే వాటిని పార్టీలుగానే గుర్తించాం మనం. పార్టీలు అని అంటే కాంగ్రెసే, పార్టీ అని అంటే బీఆర్ఎస్ఏ. వాడు తన్నినా గుద్దినా అవమానం చేసినా వానికే ఓట్లేయడానికి సిద్ధపడుతున్నాం. తరగసాటుకు పోయి ఓట్లేసేది కరెక్ట్ గా ఆ రెడ్డి వర్గానికే, ఆ వెలమ వర్గానికే. బయటకు వచ్చి మళ్ళీ అంత రేట్లే గెలుస్తున్నారు ఏందన్నా అని మాట్లాడుతుంటారు. చాలా విచిత్రమైనటువంటి ధోరణి కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది. ఈ రకమైనటువంటి పద్ధతిని నేను ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. యూపీకి పోయాను, తమిళనాడుకు పోయాను, అదే విధంగా అనేక రాష్ట్రాలు, బీహార్కు వెళ్ళాను. అక్కడ ఒకసారి ములాయం సింగ్ పార్టీలో చేరితే అవతల కాంగ్రెస్ నుంచి ఒక యాదవ్ నిలబడ్డా ఆ యాదవ్ మా వాడు కాదు, మేము ఓట్లేయము అని అంటారు. అదే విధంగా ఒకసారి ములాయం సింగ్ పార్టీ తరఫున నిలబడితే ఒక ఎస్సీ నిలబడితే ఆ ఎస్సీనే మా నాయకుడు, మా క్యాండిడేట్ అని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీకి మా వాడు అని అనుకోడు. అదే విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ నిలబడితే ఆ పార్టీలో నిలబడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలనే మన వర్గం వాళ్ళు, మన నాయకులు అనుకుంటారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత గొప్ప బీసీ నిలబడ్డా, ఎస్సీ నిలబడ్డా వాడు మా వాడు కాదు, వాడు వాళ్ళ ఏజెంటు అని అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటిది అని అంటే ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. విచిత్రమైనటువంటిది, కాంగ్రెస్ ను అన్యాయం చేస్తుంది అని అడుగున తిడతాం. ఎన్నికలు రాగానే మనం పోటీ పడి ఆ క్యాండిడేట్ కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థికి ఓట్లేయడానికి ఎగబడుతున్నాం. మొత్తం ఏంటిది అని అంటే అమాయకుల్లాగా, అవగాహన లేనటువంటి జాతిలాగా, చీమునెత్తులు లేని జాతిలాగా ఇంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం 70 బీసీ కులాలు అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి. అయినా మనకు రోషం లేదు, పౌరుషం లేదు, చీమునెత్తురు లేదు. మొత్తం ఏంటిది అని అంటే మాట్లాడుతున్నాము గుసగుసలు, అన్ని గుసగుసలు పెట్టుకుంటాం. మొత్తం మన పోటీ చేస్తే బీసీల నాయకత్వంలో ఉన్న పార్టీలు పోటీ చేస్తే 2000, 3000, 4000 వచ్చే పరిస్థితి. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఏం ఆలోచిస్తున్నాం? ఎందుకు చేత కాకపోతే ఒకటే మాట మాట్లాడండి, మేము రెడ్ల పక్షాన్నే ఉంటాం, రెడ్ల గెలుపు కోసమే పనిచేస్తామని ఒకటే మాట మాట్లాడండి. మళ్ళీ 2 మాటలు ఎందుకు? బీసీలు రావాలి, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఏంటిది అంటే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, బీఆర్ఎస్ అన్యాయం చేసింది అని మళ్ళీ 2 మాటలు మనమే. కాంగ్రెస్ పార్టీలో సెక్యులరిజాన్ని వెతుకుతాం మనం. కాంగ్రెస్ పార్టీలో సెక్యులరిజం ఉంది అని మనమే ప్రచారం చేస్తాం. సెక్యులరిజం ఉంటే బీసీలకు టికెట్లు ఇవ్వద్దని ఏమైనా రాసుందా? ముస్లిం సమాజానికి ఏమైనా టికెట్లు ఇవ్వద్దని ఏమైనా రాసుందా? మరి సెక్యులరిజం పేరుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? ఎంతమందిని ముఖ్యమంత్రులను చేసింది? బీసీల సీట్లన్నీ కొల్లగొట్టుకొని పోతున్నారు. ఏమైంది మీ సామ్రాజ్యవాదం? ఏమైంది మీ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు ఎక్కడ? కాబట్టి కాశీరామ్ గారు వచ్చినా మనకు పట్టదు, నారగోన్ వచ్చినా మనకు పట్టదు, ప్రజారాజ్యం పార్టీ వచ్చినా పట్టదు. లేదా ఒక ఎస్సీలు ఒక పార్టీ పెట్టుకుంటే చూడనే చూడం, అటువైపు చూడనే చూడం. ఎంతసేపు ఏంటిది అని అంటే మోసం చేసేటోన్నే, తన్నేటోన్నే, గుద్దేటోన్నే, అవమానం చేసేటోన్నే, నిలబెట్టేటోన్నే, మొత్తం వాడిని చూసే మురిసిపోతుంటావు అప్పుడప్పుడు. ఇది ఏమి ధోరణిది? ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది ఈ విధానం? ఏదైనా ఒకదానికి ఒక గీత గీస్తే గీత యువతల మనం ఉండాలి, గీత అవతల వాళ్ళు ఉండాలి. ఇక్కడ అక్కడ 2 ఆటలు మనమే ఆడతాం, 2 రకాలుగా మనమే మాట్లాడతాం. కాబట్టి ఇక ముందు అలాంటి ఆలోచన విధానాన్ని మనం బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక క్లారిటీ, ఒక నిశ్చితమైనటువంటి నిర్ణయానికి రావాలి. ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట ఏజెంట్లుగా ఎంతకాలం పనిచేస్తాం? వాడిచ్చే చిల్లర కోసం, వాడిచ్చే బిచ్చం కోసం, ఒక పూట పెట్టే అన్నం కోసం తిండి లేక బతుకుతున్నామా? కాయ కష్టం చేసుకుని మన తల్లిదండ్రులు ఇంతో అంతో సంపాదిస్తున్నారు. ఆ తిండి మనకు సరిపోదా? వాళ్ళు వేసే బిచ్చం కోసం వాళ్ళను పొగుడుతున్నాం,
వాళ్ళని ఏంటిది అని అంటే సాటు మాటగా, కొంతమంది అయితే సాటు మాటగా వాళ్ళ చుట్టూ తిరుగుతారు, కొంతమంది ఓపెన్ గానే తిరుగుతారు, కొంతమంది మొత్తం ఏంటిది అని అంటే ఇక కాంగ్రెస్ పార్టీ అద్భుతాలను సృష్టించబోతుందని కండువాలు కప్పారు, శాల్వాలు కప్పారు, స్వీట్ తినిపించారు. వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళను ఎంతమంది చూడలేదు. వీళ్ళే మోసం చేస్తారు. మోసగారులకు అండగా ఉండేది వీళ్ళే. మళ్ళీ మనకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ను తిట్టినట్టే, బీఆర్ఎస్ ను తిట్టినట్టే నటించే వాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ వీళ్ళే పోరాటం చేస్తున్నట్టు, వీళ్ళే కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేకంగా వీళ్ళే గట్టిగా మాట్లాడుతున్నట్టుగా ఈ నటించే స్వభావాన్ని మానుకోవాలి. ఇందులో క్లారిటీ రాకపోతే మనం అధికారంలోకి రాలేం. నిజాయితీగా పోరాటం చేద్దాం, నిజాయితీగానే ఉందాం. మనల్ని అడిగేటోడేవాడు నువ్వు కాంగ్రెస్ కుంటే కాంగ్రెస్ వైపే ఉండు, మళ్ళీ రెండు రకాలుగా ఎందుకు మాట్లాడతావు? కాబట్టి ఈ క్లారిటీ లేకుంటే తమిళనాడు లాగా, ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ గారు లాగా, ములాయం సింగ్ లాగా, లాలూ ప్రసాద్ లాగా మనం ఇక్కడ గెలిచే అవకాశం లేదు. ఇది అంతా ఎంతకాలం జరుగుతుంది? తతంగం అంతా చూస్తూనే ఉన్నాం, ఆశ్చర్యపోతున్నాం మేము. కానీ ఒకరిద్దరు నిజాయితీ పరులు ఉండవచ్చు గాక, నిజంగానే వ్యక్తిత్వంతో పోరాటం చేసే నాయకులు ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడినటువంటి వాళ్ళు ఉన్నారు. రెడ్ల ఆధిపత్యం గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదనను, అందరిని ఒకే గాట కట్టను. కానీ మెజారిటీగా ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం మన బీసీ ఉద్యమంలోనే ఉంది. దాన్ని సరి చేసుకోకపోతే ఇక ఈ 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 70 సంవత్సరాలైనా ఏం చేయలేము. కాంశీరామ్ గారు ఎప్పుడో అన్నాడు ఒక మాట ఏపీ ప్రజల గురించి. ఏపీ ఉన్న నాయకులు, సంఘాలు వీళ్ళంతా కూడా జాదా బాత్ కర్తే కామ్తో కమ్ కర్తే అని అన్నాడు. పనేమో తక్కువ చేస్తారు, నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఒక బాధను, ఆక్రోశాన్ని, బాధను లేవనెత్తింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మీద నిలదీద్దాం. ప్రభుత్వం మీద నిలదీసే క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ లేదా ఇంకా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు 20-30 రిజిస్ట్రేషన్ అయినాయి. వాళ్ళందరితోటి కూడా కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మన ఓట్లను మనం వేసుకుంటేనే మనం ముందుకు పోతాం. చదువుకున్న వాళ్ళు తడక సాటుకు పోయి కరెక్ట్ గా ఆరేడికే వేస్తున్నారు, ప్రొఫెసర్లు వేస్తున్నారు, లెక్చరర్లు వేస్తున్నారు, అదే విధంగా అడ్వకేట్లు వేస్తున్నారు, తిరుగుతున్నారు పడిగాపులు కలిపి. వాళ్ళకి ఇచ్చిన పదవులను చూస్తే అవమానం. చిన్న చిన్న పదవులు, కారు కూడా లేదు, వేతనం కూడా లేదు, డిఏలు కూడా లేవు. అట్లాంటి మొత్తం ఏంటంటే నాసీ రకమైనటువంటి పదవుల కోసం కొంతమంది రిటైర్